ఇంటి వంట బామ్మ చేతి వంటకు అందరికీ స్వాగతం. ఇవాటి బామ్మ చేతి వంటలో రెండు స్పెషల్ వంటకాలు మనకు పరిచయం చేయబోతున్న బామ్మ లక్ష్మీ బామ్మ. మరి లక్ష్మీ బామ్మని మనం పరిచయం చేసుకుని తను పరిచయం చేయబోయే ఆ స్పెషల్ వంటకాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే బామ్మ. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. అసలు ముందుగా ఎలాంటి వంటకాలు పరిచయం చేయబోతున్నారు మాకు? ట్రెడిషనల్ వంటలు పరిచయం చేస్తానమ్మా. రెండు వంటలు, రెండు ట్రెడిషనల్ వేను. బామ్మ, మీ గురించి ఒక రెండు మాటలు చెప్పండి మాకు. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి. నాకు 3 పిల్లలమ్మా. 2 అమ్మాయిలు పెళ్ళి అయ్యి ఒక అబ్బాయి ఉన్నాడు. మా వారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇంకా ప్రస్తుతానికి పరిచయ వేదికలు తిరుగుతున్నారు. బామ్మ, మరి వంట చేయడానికి రెడీ కదా? రెడీ అమ్మా. మరి వెళ్దామా? పద. బామ్మ, మరి మీ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీ ఇంటి వంటలు మీరు వంటలు పరిచయం చేయబోతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను నేను. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది. ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తూ ఉంటారా? చూస్తుంటారు, రోజు చూస్తుంటానండి. నచ్చినవి కూడా నోట్ చేసుకుంటుంటాను. రోజు చూస్తాను. నేను చెయ్యాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను. ఈ రోజు నాకు ఆ కోరిక తీరబోతున్నది. ఓకే, చాలా హ్యాపీ అనమాట. చాలా ఆనందంగా ఉంది నాకు కూడాను. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ వంటకం పేరేంటి? అరిసెలండి. అరిసెలకు కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దామండి. బియ్యం పిండి, నెయ్యి, నూనె, నువ్వుపప్పు, బెల్లం తురుము, యాలకులు. దీనికోసం ముందుగా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలా? ఈ బియ్యం పిండి ఉంది కదమ్మా. అవును. ఇది ఒక రోజు ముందు బియ్యం నీళ్ళలో నానేసుకోవాలి. ఓకే. మర్నాడు మరపట్టించుకోవడంతో ఇంట్లో గ్రైండర్ చేసుకోవాలి. ఈ చేస్తున్న వెంటనే మాత్రం చేసుకోవాలి. ఇది ఆరిపోతే అరిసెలు రావు. అంటే కొంచెం అంటే వెట్టుగా ఉన్నప్పుడు జల్లెడ పట్టుకుని మెత్తగా వచ్చి చూసుకుని వెంటనే చేసుకోవాలి. ఓకే, సో ముందుగా అది తయారు చేసుకుని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటి బామ్మ, నెక్స్ట్ ఏంటి? బెల్లం పాకం పట్టుకోవాలమ్మా. బెల్లం పాకం రావాలి, బాగా గట్టిగా రావాలా? ఉండపాకం రావాలి. ఓకే, ముందు పాకం పట్టుకుందాం. పాకం పట్టుకోవాలి ఫస్ట్. బెల్లం పాకం పట్టుకుందాం. ఓకే. ఈ బెల్లం ఉంది కదమ్మా, 1 కప్పు బియ్య పిండికి 1/2 కప్పు బెల్లం సరిపోతుందమ్మా. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు బెల్లం. 1/2 కప్పు బెల్లం. ఓకే, అంటే కిలో పిండికి 1/2 కిలో బెల్లం పడుతుంది. వేసమంటాము. ఇది హైలో ఉంచిన బామ్మ? సిమ్లో పెట్టండి. సిమ్లో ఉంచిన. నీళ్ళు పట్టి కొన్ని పోయినా ఎక్కువ పోయినా చాలు బామ్మ. చాలు. బామ్మ, నన్ను బామ్మ చేసేసారు. సారీ. బామ్మ వంటకి బామ్మని అయిపోయిన ప్రస్తుతం బామ్మ నోట్లో వచ్చింది. ఏది ఇవ్వను? ఇది అట్లా కరెక్ట్. ఇది ముదురుపాకం రావాలమ్మా. బాగా ఉండపాకం రావాలి. అది నీళ్ళల్లో వేసి చూస్తాం, ఉండ కడుతుంది, సౌండ్ వస్తుంది. అవును. పంచదార పాకం అయితే తొందరగా అయిపోతుంది. పంచదార పాకం వరుస టేస్ట్ రావమ్మా. రుచి ఉండవు. బెల్లంతోనే బాగుంటుంది. బెల్లంతోనే రుచిగా ఉంటాయి. ఓకే. ఇవన్నీ వంటలు మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? ఏ వయసు నుంచి నేర్చుకున్నారు? పెళ్ళయ్యాక మా అత్తగారే నేర్చుకున్నాను. పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా? బామ్మ, నీళ్ళు ఇయ్యమ్మా. నీళ్ళ ఈ కప్పులో కొంచెం వేయమ్మా. ఇది ఇక్కడ పెడతాం. పెట్టు. ఎంత పోయిను? కొంచెం సగం, ఇంకొంచెం పోయి. చాలు. ఏం లేదమ్మా, ఈ పాక వచ్చిన చూడడానికి. ఇంకా లేదమ్మా, ఇంకా రావాలి. ఇంకా రాలేదా? ఇంకా రావాలి. అతుక్కుపోవాలేమో. ఇలా ఉండ వస్తుంది. ఇట్లా ఇలా వేస్తే సౌండ్ వస్తుంది. ఓకే. ఇంకా సౌండ్ కొడితే కరెక్ట్గా ఓహో సౌండ్, అప్పుడు అసలు పాకం వచ్చినట్టు. బామ్మ చిట్కా అయితే ఇది. అది ఉండొచ్చు. వచ్చిందా? సో ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది. వచ్చింది. రౌండ్ గా వచ్చింది. నువ్వులు ఉన్నాయి కదమ్మా, నువ్వులు తింటే వేసినా. నువ్వులు వేసేయండి. నువ్వులు తర్వాత యాలకులమ్మా. నువ్వులు యాలకులు వేసేసారు. అవునమ్మా. ఓకే, వేసేనా? వేసాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ పిండి ఉంది కదమ్మా, ఈ పిండి నువ్వు పోయి, నీకు వచ్చు కదా పోయడం. పోయడం వచ్చేస్తుంది. పోసి ఆఫ్ చేసేనా? చేసేసారు. వేసి పిండి వేసి. ఇప్పుడు మనకు నువ్వులు వేసుకున్నాం, అలాగే యాలకులు కూడా వేసుకున్నాము. ఇప్పుడు తొందరగా వేసి మొత్తం వేసేనా? మొత్తం వద్దు, నేను చెప్తాను అంతవరకు. ఓకే, ఇది అయిపోయిందంటే ఓకేనా? కొంచెం గట్టిగా అయింది అనుకుంటా, కొంచెం బాగా. ఇప్పుడు నెయ్యి కొంచెం వేస్తావమ్మా. వేస్తా. హెల్ప్ చేయడానికే ఉంది. అవునా? మనవరాలు ఇక్కడ ఉండాలి కదమ్మా, మరి తింటారు కదా మీరు చేస్తే. కొంచెం నెయ్యి సరిపోతుందా? సరిపోతుంది. సో వేడిగా ఉంది కాబట్టి. ఈ నెయ్యి ఎందుకు వేస్తామంటే నేతి చేసిన అలసల్లా ఉంటాయని టేస్టింగ్ అనమాట. మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. మంచి ట్రెడిషనల్ వంటకాలు. పెట్టచ్చా? పాకం పెట్టేసుకున్నామా? ఇప్పుడు నూనె పెడదామమ్మా. నూనెనా? ఇందులో పెట్టుకుందాం. త్వరగా పెట్టేసేయాలా? త్వరగా పెట్టేయాలి. నూనె వేసేనా? నూనె వేయి. నూనె సగం, నెయ్యి సగం వేద్దామమ్మా.
చాలు చాలు. సరిపోతుందా? నెయ్యి కూడా వేస్తావా? స్పూన్ వేయి. సో నెయ్యి వేసుకున్నాము, కొంచెం నూనె వేసుకున్నాము. ఇలా కొంచెం కవర్ ఉంది పక్కన ఇయ్యమ్మా. ఇక్కడ పెట్టుకున్నాము. పెట్టాం. రెండు పక్కల ఉన్నాయి ఇవి. ఓకే. ఇప్పుడు నూనె ఏది? నూనె ఇక్కడ ఉంది కదమ్మా. ఇది దీనికి ఇలా అద్దుకొని ఆ నూనె కాగాక ఇప్పుడు ఇది ఉందమ్మా కొంచెం ఇలా ముద్దలు తీసుకొని. ఓకే. ఇలా ఉంది కదా. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక దాన్ని ఏమంటారు? వరిపిండి. వరిపిండి. సో మనం వరిపిండిని మనం మామూలుగా అక్కడ చిన్న పూరి సైజులా చేసుకొని అందులో వేసుకున్నాము. అంతేనండి. అలాగే అన్ని వేడివేడిగా చేసుకోలేదు, చల్లారితే రావు. వేడిగా లేదా బామ్మ? ముట్టుకుంటున్నారు చేత్తో. నాకు చెయ్యి ఓరుస్తుందమ్మా వేడి. అవునా? నాకు ఇష్టం. ఇది ఎలా తీయాలి? అది కూడా ఇంకో ఇదా? రెండు యూజ్ చేయాలి. రెండు యూజ్ చేయాలి. సంతలో పేపర్ నాప్కిన్స్ వేస్తా. నూనె ఇలా ఒత్తుకోవాలమ్మా. ఓకే. 2 చట్టాలు పడి ఒత్తుకుంటే నూనె దాంట్లో పడుతుంది. మిగతా నూనె ఈ పేపర్లు వేస్తాం కదా. అవును, అది పీల్చుకుంటుంది. ఓకే. ఇది కొంచెం సేపు కొంచెం గట్టిగా అవుతాయి అనుకుంటా కదా. కొంచెం గట్టి పడుతుంది. కొంచెం గట్టి పడతాయి. పాక ముక్కటి మనకు టైము, ఇంకా మిగతావన్నీ కూడా మనకి పిండి కూడా ముందు చేసుకొని పెట్టుకోవాలి. అవును. కొంచెం అయిపోయిందా బామ్మ? ఇది ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. ఓకే. ఇప్పుడు దీన్ని మనము ఇందులోకి తీసుకుందాం. చూసారా గట్టిగా అయిపోయింది. ఓకే. నూనె అంతా పీల్చుకోగా చక్కగా మెత్తగా కరెక్ట్గా ఉందన్నమాట. సో రెడీ అయిపోయింది కదా బామ్మ అరిసెలు? రెడీ. ఇదండి అరిసెలు. తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. అరిసెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. అరిసెలు, దీనికి కావాల్సిన పదార్థాలు: బెల్లం తురుము, నువ్వులు, యాలకులు, నెయ్యి, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: అరిసెలు తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యంని ఒక రోజు ముందు నానబెట్టి గ్రైండ్ చేసి పిండ్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి అందులో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి ముదురు పాకం వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ముదురు పాకం వచ్చిన తర్వాత అందులో నువ్వులు, యాలకులు, బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని నెయ్యి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన కడాయి పెట్టి అందులో నెయ్యి, నూనె పోసి వేడి చేయాలి. అది వేడయ్యేలోపు పాలిథిన్ కవర్ పైన కొంచెం నూనె అద్దుకొని ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఆ ముద్ద తీసుకుని అరిసెల్లా చేసుకుని వేడైన నూనెలో వేసి బాగా వేయించాలి. అది బాగా వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఆయిల్ అబ్జర్వ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆ అరిసెల్ని ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అరిసెలు రెడీ.